హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు మనం ఇజ్రాయెల్ కంట్రీ యొక్క మెయిన్ డిఫెన్స్ వెపన్ గురించి తెలుసుకోబోతున్నాం. అదే ఐరన్ డోమ్. అసలు ఈ ఐరన్ డోమ్ కి ఇజ్రాయెల్ డిఫెన్స్ లో చాలా ప్రాముఖ్యత ఉంది. అసలు ఈ ఐరన్ డోమ్ ఇన్వెంట్ చేయడానికి కారణం ఏంటి? అసలు ఈ ఐరన్ డోమ్ ఫంక్షనాలిటీ ఏంటి? అండ్ దీన్ని ఎవరు ఇన్వెంట్ చేశారు? ఇవన్నీ మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్బిలీవబుల్ అన్నౌన్స్. అసలు ఏదైనా ఇన్వెంట్ చేస్తున్నారంటే దాని వెనుక ఒక గొప్ప సంకల్పం అనేది ఉండాలి. ఈ ఐరన్ డోమ్ ఇన్వెన్షన్ కూడా ఒక గొప్ప సంకల్పం అనేది ఉంది. అదేమిటంటే సేవింగ్ సివిలియన్స్. ఇజ్రాయెల్ కంట్రీకి పాలస్తీన్ కంట్రీకి ఎప్పుడూ వార్ జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ ఆ టూ కంట్రీస్ కి ఎందుకు వార్ జరుగుతుంది అనేది ఒక పెద్ద టాపిక్. అది మళ్ళీ మనం వేరే వీడియోలో చూద్దాం. సో ఈ పాలస్తీన్ వాళ్ళు ఎక్కువ రాకెట్ లాంచర్స్ తో ఇజ్రాయెల్ లోని ఫేమస్ సిటీస్ ని టార్గెట్ చేసి అటాక్ చేసేవాళ్ళు. దానివల్ల చాలా మంది నార్మల్ పీపుల్ అంటే సివిలియన్స్ చాలా మంది చనిపోయేవారు. అది 2006 సెకండ్ లెబనన్ వార్ జరుగుతున్నప్పుడు హమాస్ అనే ఇస్లామిస్ట్ మిలిటెంట్ గ్రూప్ అరౌండ్ 4000 రాకెట్స్ ని ఫైర్ చేసింది. అవి ఇస్రాయిల్ యొక్క థర్డ్ లార్జెస్ట్ సిటీ అయిన హైఫాని టార్గెట్ చేసి ప్లాన్ చేశారు. అప్పుడు అక్కడ అరౌండ్ 44 సివిలియన్స్ చనిపోయారు మరియు 2,50,000 పీపుల్ హైఫా స్టేట్ ను విడిచి వేరే సిటీస్ కి మైగ్రేట్ అయిపోయారు. సో ఈ హమాస్ అనేది ఎక్కువగా షార్ట్ రేంజ్ రాకెట్స్ ని యూజ్ చేసి వార్ చేస్తుంది కాబట్టి వీటిని ల్యాండ్ అవ్వక ముందే ఎయిర్ లోనే డెస్ట్రాయ్ చేస్తే అప్పుడు ఎటువంటి హాని ఉండదని ఇజ్రాయెల్ డిఫెన్స్ అనుకొని ఇన్వెంట్ చేసిందే ఈ ఐరన్ డోమ్. ఐరన్ డోమ్ అనేది ఇజ్రాయెల్ యొక్క మొబైల్ వెదర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇది 2004 లో ఆ అటాక్ తర్వాత అప్పటి ఇజ్రాయెల్ డిఫెన్స్ హెడ్ అయినటువంటి డానియల్ గోల్డ్ ప్రపోజ్ చేశారు. అప్పుడు ఉన్న గవర్నమెంట్ కూడా హెల్ప్ చేయడంతో ఈ ప్రాజెక్ట్ కి కీ పొలిటీషియన్స్ కూడా హెల్ప్ చేసి ఫండింగ్స్ రైజ్ చేశారు. ఫిబ్రవరి 2007 లో అప్పటి డిఫెన్స్ మినిస్టర్ అయినటువంటి ఆమీర్ పెరేజ్ ఈ షార్ట్ రేంజ్ రాకెట్ థ్రెట్ ని ఆపడానికి ఐరన్ డోమ్ ఐడియాని ఎంచుకున్నారు. ఏకంగా $210 మిలియన్ ఇన్వెస్ట్ చేసి రైఫల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్ మరియు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ కలిసి ఈ ఐరన్ డోమ్ ని డెవలప్ చేశాయి. ఈ ఐరన్ డోమ్ చేసే వర్క్ ని 3 భాగాలుగా డివైడ్ చేశారు. దానిలో మొదటిది డిటెక్షన్ అండ్ ట్రాకింగ్ రాడార్. ఫస్ట్ రాకెట్ ని డిటెక్ట్ చేయటం, అది ఏ ట్రాజెక్టరీలో ఎంత స్పీడ్ తో ట్రావెల్ చేస్తుందో ఐడెంటిఫై చేయటం. ఈ ఫంక్షనాలిటీని డెవలప్ చేసింది ఇజ్రాయెల్ డిఫెన్స్ సిస్టమ్ మరియు ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్. ఇంకా రెండోది బ్యాటిల్ మేనేజ్మెంట్ అండ్ వెపన్ కంట్రోల్. ఇదేంటంటే షార్ట్ రేంజ్ లో ఎన్ని రాకెట్స్ అయితే ఎయిర్ లోనే డెస్ట్రాయ్ చేయగలదు అని. దీన్ని డెవలప్ చేసింది ఎంప్రెస్ సిస్టమ్స్ అనే ఇజ్రాయెల్ సాఫ్ట్వేర్ కంపెనీ. ఇంకా మూడోది మిసైల్ ఫైరింగ్ యూనిట్. అంటే షార్ట్ రేంజ్ రాకెట్స్ ని ఐడెంటిఫై చేసి వాటిని ఎయిర్ లో మిసైల్ తో ఫైర్ చేసి డెస్ట్రాయ్ చేయటం. ఇప్పటి వరకు అయితే 3 to 4 లాంచర్స్ ఉన్నాయి. ఒక్కొక్క లాంచర్ 20 మిసైల్స్ ని ఫైర్ చేస్తుంది. అంటే ఎట్ ఏ టైం 80 షార్ట్ రేంజ్ రాకెట్స్ ని డెస్ట్రాయ్ చేయగలవు. ఇనీషియల్ గా డిజైన్ చేసినప్పుడు ఈ ఐరన్ డోమ్ అనేది 4 నుంచి 70 కిలోమీటర్ల ట్రాజెక్టరీలో ఐడెంటిఫై చేసిన షార్ట్ రాకెట్స్ ని డెస్ట్రాయ్ చేసేది. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం దాని యొక్క రేంజ్ అనేది 70 నుంచి 250 కిలోమీటర్లకు ఇంప్రూవైజ్ చేస్తారు. ఈ ఐరన్ డోమ్ ఇన్వెన్షన్ తర్వాత ఇజ్రాయెల్ కంట్రీ అనేది చాలా సార్లు పాలస్తీన్ చేసిన రాకెట్ లాంచర్స్ అటాక్ నుంచి ఆ కంట్రీ యొక్క సివిలియన్స్ ని సేవ్ చేసింది. ఇది ఫ్రెండ్స్ ఐరన్ డోమ్ గురించి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.